వండాలన్నా గిట్టుబాటు ధర రావాలన్నా మరి మీరు మహిళలకు జీరో వడ్డీ రుణాలు కావాలన్నా ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సరే ఇలా మీ గ్రామ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పినాం. దానికి కారణం ఏంటి అంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి. ఇలా చాలామంది వస్తారు, ఇంతకుముందు భూ కబ్జాలు చేసిన ఉన్నారు, అధికారంలో ఉండి గ్రామానికి ఏం చేయని వాళ్ళు ఉన్నారు, ఇలా మళ్ళీ ఓట్లాడడానికి వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏదైనా మనమే చేయాలా, అధికారంలో ఉన్న పార్టీ చేయాలా, ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ చేయాలా. కాబట్టి ఇలా రవి పిల్లవాడు ఏంటంటే మరి ఉంటాడు, మీకు అన్ని విధాలుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవకాశం ఇస్తే ఆయన నా దగ్గర వచ్చి కొట్లాడతాడు. ఈ గ్రామంలో సార్ నన్ను ఓట్లేసి గెలిపించారు, మరి మరి మీరు అందరూ మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలి. ఇలా చెప్పంగానే తెల్లారే కావు, మనకు 170 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నదంటే చెప్పింది పక్క చేసుడే. కొన్ని ఒక 4 పనులు ఇప్పుడైతే ఇంకో 4 పనులు ఇంకో మళ్ళీ 4 నెలలకు అయితే గట్లా. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట చెప్పిపోయి మర్చిపోయేది కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంటికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఇలా సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ఇస్తామని ప్రకటించిన కేంద్రంలో. సోనియా గాంధీ పుట్టినరోజు అన్నాడు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 స్కీమ్ల వేసిన, ఒకటి ఆరోగ్యశ్రీ ఆర్టీసీ ఉచిత ప్రకటించిన 2 సంవత్సరాలు. కాబట్టి ఇలా నేను శ్రీకాళ ప్రచారం కింద రాలే, వచ్చి అందరినీ కలిసిపోదాం, ఒకసారి ఏం జరుగుతుందని చూద్దాం, అందరికి ఒకసారి కలిసిపోదాం అంటే చెప్పిపోదాం. తప్పకుండా భీమన గుడి కూడా మా సహకారం అందిస్తాం. గతంలో ఏం చేసారు, కబ్జాలు చేసి పడుతుంది కాబట్టి అందరికి ఇస్తాం. ఈ విధంగా అండగా నేను రవి కూడా మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం. మేము ఉంగరం గుర్తు పార్టీ భారీ మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా మీకు అన్ని గ్రామంలో కావాల్సిన అన్ని కూడా మేము చేసి పెడతాం.